స్వతంత్ర సమరంలో పాల్గొన్న పార్టీలు రెండేనండి. అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం పాటుపడుతూ ఇదే ఒరవడితో ముందుకెళ్తామండి. పేద ప్రజలకు ఉపయోగపడాలి. మనం పోయినా ఉపయోగపడి నలుగురికి ఉపయోగపడాలనే భావంతో మేము ఇందులో ఉన్నాం. ప్రతిరోజు సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో మా సిపిఐ జెండా ప్రతిరోజు తిరుగుతుంటుంది. గత 4 తరాలుగా ఈ పార్టీలో మేమందరం ఇలా పాల్గొంటాం. నా అదృష్టంగాను నేను ఫీల్ అవుతున్నాను. సార్ నమస్కారం అండి. సార్ సిపిఐ పార్టీకి 100 సంవత్సరాలు వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి సార్? ఇప్పుడు మేము భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ 99లో నుంచి 100 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ పెడుతున్న సందర్భంగా మాకెంతో గర్వకారణంగా ఉంది. మా మా సీనియర్లు మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని మేము నిర్వహిస్తున్నామని మేము ఎంతో గర్వపడుతున్నాం. మేము ఎంతో సంతోషిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలే స్వతంత్ర సమరంలో పాల్గొన్న పార్టీలు రెండేనండి ఇవి. ఈ రెండింటికి ఉన్న గుర్తింపు ఏ పార్టీకి లేదు. కష్టజీవుల పార్టీ మాది, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా చలామణి అయింది. అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం పాటుపడుతూ మేము ఇదే ఒరవడితో ముందుకెళ్తామండి. సార్ సిపిఐ అండ్ ఇంకా సిపిఎం పార్టీలకి అంటే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వీటి వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి సార్? ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రాజ్యాంగంలో లేని కొన్ని పెట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తీసేస్తున్న ఆర్డినెన్సులు కానివ్వండి, కొన్ని వీళ్ళకి రావాల్సిన హక్కులు కానీ మా అధికార పార్టీ వాళ్ళ కాళ్ళ రాస్తూ వాళ్ళ అవకాశాల కోసం వీళ్ళని పావులుగా వినియోగించుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేయడానికి మా పార్టీ ముందుండి పేద ప్రజల కోసం పాటుపడుతుంది. అలాగే సార్, అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి సిపిఎం కానీ సిపిఐ కానీ ఇంతకుముందు ప్రజల్లోకి వెళ్ళి సమస్యలన్నీ తెలుసుకునేవాళ్ళు కదా, మరి ఇప్పుడు ఎందుకని ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు సార్? ప్రజల్లోకి వెళ్ళకపోవటం కాదండి, ప్రతి డివిజన్కి, ప్రతి ఏరియాకి, ప్రతి సెంటర్కి కూడా మా పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డబ్బు ధనదాహంతో ప్రజలు ఆర్థిక పరిస్థితులు అలాగే అయిపోయండి. ఉన్నత వర్గం పార్టీలు ఎంపిక తిరిగి మమ్మల్ని అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు, కానీ మాకు అధికారం ఇవ్వట్లేదు. అధికారం ఇవ్వమని మేము అడగం. పేద ప్రజల కోసం పనిచేయడానికే మేము ఉన్నాం. ఇంతకుముందు సిపిఐ పార్టీలో మనకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయ్యేవాళ్ళు ఇంతకుముందు అయితే కనుక, మరి ఇప్పుడు ఎందుకని మీరు ట్రై చేయడం లేదు ఎంపీగా ఎమ్మెల్యేగా? ఉన్నారండి, కేరళలో కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, త్రిపుర కానీ, కొన్ని రాష్ట్రాల్లో మా వాళ్ళు ఉన్నారు. మాకు డబ్బుతో కొనగలిగిన శక్తి మా దగ్గర లేదండి. డబ్బుతో కొనగలిగిన శక్తి ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయంటే డబ్బుడికి అమ్ముడిపోయేలాగా వాళ్ళని తయారు చేసి డబ్బుతో అధికారం చేజిక్కించుకుంటున్నారు. అభిమానం ఉన్నవాడు, దీని మీద ప్రేమ ఉన్నవాడు ముందడుగు వేస్తాడు. పేద ప్రజలకు చెయ్యాలని ఆలోచన, ఒక అభిమానం ఉంటే దీంట్లోకి వచ్చేస్తాడండి ఎవడైతే సార్. సార్ సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, మనకి చాలా పార్టీలకు మద్దతుగా ఉంటున్నాయి కదా సార్, మరి ఆ పార్టీల తరఫు నుంచి మనకి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి సార్? ఎప్పుడు వస్తాయండి. ఎలాగంటే అండి, ఇప్పుడు సిపిఐ, సిపిఎం 1964లో విడిపోయినాయి. సిపిఐఏ పార్టీ అసలు, సిపిఐలోంచి సిపిఎం వెళ్ళిపోయింది. అలాగే ఎంఎల్ఓ, ఇంకా ఇతరత్ర నక్సలైట్ గ్రూపులన్నీ కూడా అలా విడిపోయి బయటకు వెళ్ళిపోయినాయండి, చీలిపోయినాయండి అని. ఎప్పుడన్నా వీళ్ళకి మాకు పడక అధికారం, ఈ పదవుల కోసం, దీనికోసం దాని చెడిపోతారు. కానీ ఎప్పుడు డబ్బుతో కొని ఓటింగ్ మా దగ్గర ఉండదు. మాకు 72 నాకు అయినా సరే ఇంక మాకు దీనికి లేదు. పేద ప్రజలకు ఉపయోగపడి పార్టీ కాబట్టి ఏది వచ్చినా ముందు నుంచి ఉంటుంది కాబట్టి పేద ప్రజలకి ఆ ఉద్దేశంతో మేము నుంచుంటున్నాం. మాకు ఇంకే ఆశ లేదు దీంట్లో సంపాదించాలని కానీ, మేము ఇంకేదైనా చేయాలని కానీ ఆలోచన లేదు. మాకు పేద ప్రజలకు ఉపయోగపడాలి. మనం పోయినా ఉపయోగపడి నలుగురికి ఉపయోగపడాలనే భావంతో మేము ఇందులో ఉన్నాం. మరి సిపిఐ తరపున ఈ 100 సంవత్సరాల వసంతోత్సవం జరుపుకోవటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా తండ్రి గారు, మా తాతగారు, అంతకు ముందు తరాల వారు, అంటే గత 4 తరాలుగా ఈ పార్టీలో మేమందరం ఇలా పాల్గొంటాం. మా కుటుంబంలో 4 తరాలు ఈ పార్టీని ఇలా మేము గొప్పగా చెప్పుకోవడం నా అదృష్టంగాను నేను ఫీల్ అవుతున్నాను. ఇది మాకు జన్మతః ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ పార్టీలో ఎన్నో పోరాటాలు, భూ పోరాటాలు, భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల కోసం పోరాటం చేశారు.
ఒక చండ్ర రాజేశ్వరరావు గారు, తమ్మిన పోతురాజు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ్ర రాజకుమారి గారు, ఎంతోమంది పోరాటాలు ఈ పార్టీలో ఉన్నాయి. వారి యొక్క పోరాట ఫలితమే ఈరోజు ఈ ఎర్ర జెండా ఇలా రెపరెపలాడుతుందని, ప్రతిరోజు సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో మా సిపిఐ జెండా ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది. అది అలా ఎగురుతూ ఉంటుంది. దాన్ని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. నేడు ఈ పార్టీ గురించి ఇప్పుడున్న యువతకు తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు యువత తగ్గిపోయింది. అది కూడా మేము చెప్తున్నాం. వేరే దాచుకోవటాలు ఇలాంటివి ఏం లేదు. మభ్యపెట్టే ఆలోచన మాకు లేదు. పార్టీ ఆ చంద్రార్కను సూర్య చంద్రుడు ఉన్నంతకాలం మా పార్టీ ఉంటుందని మేము గర్వంగా చెప్పుకున్నాం. ఈ 100 సంవత్సరాల వేడుకలో ఇలా మేము పాల్గొనటం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఇలాగే ఈ పార్టీ ఇలా పెంపొందించాలని, ఇలాగే ఈ పార్టీ 200 సంవత్సరాలకి ముందుకి చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మనకి సిపిఐ ఇంకా సిపిఎం పార్టీస్ అన్ని పార్టీలకి సహాయాలు అందిస్తున్నాయి మ్యామ్. మరి వాళ్ళ తరపు నుంచి మన పార్టీస్కి ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఉన్నత స్థానం నుంచి దాటిపోవడానికి ఏం లేదు కదా. ఖచ్చితంగా ప్రతి పార్టీ నుంచి మాకు సహాయ సహకారాలు ఉంటాయి. మా వాళ్ళు మొన్న ఎలక్షన్ టైంలో కాంగ్రెస్తో మిలితం అవడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలంటే అధికారపూర్వకంగా మాకు ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కావాలి. అలా కాదు, పోలీసు డిపార్ట్మెంట్ తరపున కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ తరపున కానీ అన్ని తరపున మాకు సహాయ సహకారాలు అందుతున్నాయి.